వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యురేష్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఉన్నానండి మా ఇంటి దగ్గర. వెళ్తున్నాను టువర్డ్స్ హైదరాబాద్. ఈ వీకెండ్ అనే కాదు, ఈ మంత్ ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి వస్తుంది. సో ఈ మంత్ కోటాకి బయలుదేరుతున్నాను ఆఫీస్కి. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాగో పోతున్నాం కదా అని వీకెండ్ మా బ్రోస్ ఆల్రెడీగా వండర్లా ప్లాన్ చేశారంట. హోప్ ఇట్ విల్ బి ఏ బెస్ట్ గైడ్ ఫర్ ఫస్ట్ టైం వండర్లా విజిట్ చేసే వాళ్ళకి ఒక మంచి గైడ్ గాను అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లుంటే కానీ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద ఇన్ఫో విచ్ ఐమ్ షేరింగ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా వెయిట్ లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను నైట్ 8 o'clock కల్లా బస్ ఎక్కానండి మదనపల్లిలో. ఈ మార్నింగ్ 6 o'clock కల్లా హైదరాబాద్ గచ్చిబౌలిలో దింపేస్తుందండి మ్యాక్స్. దిగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిరిగి మళ్ళీ స్టార్ట్ అయినామండి మా బ్రోస్తో పాటు. ఇతనే హర్షద్ అండ్ వన్ మోర్ బ్రో అజయ్ తోలుతుండండి. ముందు ఆ వీడియోలో కనిపిస్తాడు. ఇద్దరు డెవాప్స్ ఇంజనీర్స్. మేము 9:30 కల్లా స్టార్ట్ అయినాం. అందువే టిఫిన్ చేసుకొని వండర్లా విషయానికి వస్తే అది అరౌండ్ 11 o'clockకి ఓపెన్ చేస్తారు గైస్. ఈ సమ్మర్లో ఆల్ ఓవర్ ద మెట్రో సిటీస్ అండ్ నియర్ బై ప్లేసెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్ ఫర్ వీకెండ్ స్పాట్స్ వండర్లా ఒకటండి. ఇంకా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే అసలు నో వర్డ్స్. ఫస్ట్ టైం వెళ్ళాను నేనైతే మాత్రం. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వండర్లా బస్సెస్ కూడా ఉన్నాయంటండి. మీరు ముందుగానే వన్ డే బుక్ చేసుకోవాలంట. ఐమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ వండర్లా అండి. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఆన్లైన్లో ఏదో ఒక ఆఫర్స్ ఉంటూనే ఉంటాయండి. సో నా సజెషన్ అయితే మాత్రం బెటర్ టు గో విత్ ఆన్లైన్. ఇఫ్ యూ కమింగ్ ఫర్ ఆఫ్లైన్ టికెట్స్ ప్రైసెస్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఈ వండర్లో తప్పకుండా చేయాల్సిన రైట్స్ గైస్. మేము సాటర్డే రావడం వల్ల ఇక్కడ కొంచెం హెవీగానే రష్ ఉంది. సో ప్లీజ్ అవాయిడ్ వీకెండ్స్ ఎస్పెషల్లీ. మనకి ఎంట్రన్స్లోనే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ లాకర్స్ ఉంటాయండి ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈవెంట్ లాకర్స్. ఇంకా లాకర్స్ విషయానికి వస్తే లాకర్కి 400 ఛార్జ్ చేస్తున్నారు, 50 rupees రీఫండబుల్. అదిగా కనిపిస్తుందిగా వస్తూనే మనం ఎక్కాల్సింది ఫస్ట్ వచ్చి రీకాయల్. వెళ్ళిపోయినాం అక్కడికి. పర్లేదండి, మేము స్టార్టింగ్లో వెళ్ళిపోయినాం కాబట్టి కొంచెం చిన్న లైనే ఉండింది. మీరు కనుక ఇంకా దీన్ని ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయండి వ్యూస్. ఎనివే మళ్ళీ మేము సెకండ్ టైం ఎక్కినాము ఈవినింగ్. అంత ఖాళీగా ఉన్నది. మన చూడటమేమో కానీ మాస్టారు వండర్లా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అది అక్కడ ఇది ఉంది, గుర్తుపెట్టుకోమండి. ఇది అదే 4K థియేటర్. ఇది కూడా రోలర్ కోస్టర్ కింద వస్తుంది. వాటర్ రైడ్స్ ఇచ్చాడండి. ఫోన్ తీసుకుంటే వీడియోస్ మాట కొందరు మాట్లాడలేదు బ్రో. ఏందయ్యా పైకెత్తుతుంది ఇంకా వదిలేసాం వెనకాల. ఈయన ఇంకో బ్రో అజయ్ అండి. అటు నుంచి మేము కనిపిస్తుంది కానీ అదే జీ ఫాల్ నెక్స్ట్ రైడ్ అదే మంది. అక్కడికి వెళ్ళాము.
ఇక్కడ కొంచెం లాంగ్ వెయిటింగ్ టైం ఉన్నా ఇట్స్ వర్త్ అండి. ఫర్ 10 సెకండ్స్ పాటు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు, ఫాల్ డౌన్ కంప్లీట్. అక్కడ నుంచి మేము వచ్చాము ట్విన్ ఫ్లెక్స్ టైరెక్స్ అంటే. ఇది వండర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ థ్రిల్లింగ్ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అండి. దిమ్మ తిరుగుకుపోతే అసలు ఎట్లా తిప్పుతుందో తెలియదు, ఎందుకు తిప్పుతుందో తెలియదు. ఇవన్నీ మోస్ట్ థ్రిల్లింగ్ రైడ్స్ అండి. సో ఇవి ప్లాన్ చేసుకున్నప్పుడు మీ హెల్త్ కండిషన్స్ కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేయండి. అది తిప్పడానికి మాకు హెడేక్ వచ్చేసి అట్లా ఇంకా మామూలు కాదని చెప్పి కొంచెంసేపు నడనీకి ముందరెళ్ళి నడుస్తుంటే రీకాయిల్ పక్కనే ఇక్కడ టర్మైట్ రోలర్ కోస్టర్ కూడా ఉంటుందండి. సేమ్ చిన్న రోలర్ కోస్టర్ ఒక పుట్ట లోపల ఉంటుంది. ఇది కిడ్స్కి అండ్ అడల్ట్స్ కూడా ఉంటుందంట. సో ఇది మేము లాస్ట్లో ట్రై చేద్దాం అనుకొని మిస్ చేసాం. మీరు మిస్ చేయకండి, బికాజ్ అడల్ట్స్ ఏదో రిపేర్ వచ్చిందంట. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ ఆర్ బయింగ్ టికెట్స్ ఫ్రమ్ ఆన్లైన్ ప్లీజ్ ఇంక్లూడ్ ఫుడ్ ఆల్సో బఫెట్. అదర్వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెస్ ఉంటాయి ఇక్కడ. ఇంకా లంచ్ చేసి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. సో అక్కడనే వండర్లా గుర్తుగా టీషర్ట్లు ప్యాంట్లు తీసుకొని లెట్స్ స్టార్టెడ్ ఫర్ వాటర్ యాక్టివిటీస్ అండి. స్టార్టింగ్లోనే కిడ్స్ ఉంటుంది. ఇట్స్ రైట్ సైడ్ అడల్ట్స్ ఉంటాయి. ఓపెన్ లూప్స్ లైక్ ఓపెన్ ట్యూబ్స్ ఉంటాయి. ఇంకొంచెం ముందరకు వెళ్తే ఓషన్ వేవ్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా హెవీ క్రౌడెడ్. లైక్ పక్కనే ఇంకొకటి కూడా ఉంటుంది, పక్కన ఉండేది కొంచెం ఖాళీగా ఉంది. సో మేము దాన్ని అబ్జర్వ్ చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోయినాం. సర్లే ఏదో ఒకటి కొంచెంసేపు ఎగరేసి అట్లా పక్కకు వచ్చేసాం. అంటే లంచ్ చేస్తేనే వాటర్ రైడ్స్ అంటే కొంచెం కష్టం కాబట్టి కొంచెంసేపు అట్లా ఈ ఓషన్ వేవ్స్లో రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఎగ్జైట్మెంట్కి స్టార్ట్ అయ్యామండి. కానీ కొన్ని థ్రిల్లింగ్ యాక్టివిటీస్కి వాటర్ రైడ్స్కి క్యూ మాత్రం చాలా పెద్దగా ఉన్నిందండి. మళ్ళీ ఈవినింగ్ కల్లా కొంచెం ఖాళీ అయింది. బట్ వాటర్ యాక్టివిటీస్ మాత్రం 12 to 6 మాత్రమే ఓపెన్ ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్లో ఇది ఒకటి మెయిన్ అండి. లైక్ డ్రాప్ లూప్ ట్యూబ్లోంచి వదిలేస్తారు కిందికి. వాటర్ యాక్టివిటీస్ ఏం నేను మొబైల్లో కవర్ చేయలేదండి యాక్చువల్గా. నా ఫోన్కి ఒక చిన్న ఇష్యూ వచ్చిన తర్వాత చెప్తాను. ఇంకా అలా ఈవినింగ్ వరకు వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. అక్కడ నుంచి స్కై వీల్ ఈవినింగ్ వ్యూస్ కోసం ఎక్కేసాం. నియర్లీ 11 floors. 11th ఫ్లోర్లో మనకు స్కై టిల్ట్ ఉంటుందండి. 12th ఫ్లోర్లో ఈ స్కై వీల్ ఉంటుంది. మేము ఫస్ట్ స్కై వీల్కి ఎక్కాము. వీకెండ్ కాబట్టి 10 వరకు ఓపెన్లోనే ఉన్నాయి. ఆల్ ల్యాండ్ రైడ్స్. ఏ మాట అలా పైకి వెళ్ళి వ్యూస్ చూస్తుంటే వండర్లా పార్క్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అసలు. అదని మొత్తం హైదరాబాద్ వ్యూనే అసలు ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. ఇంకా అటు నుంచి దిగి చెప్పాను కానీ కింద స్కై టిల్ట్ ఉంటుంది. స్కై టిల్ట్ ఎక్కాము. ఇది లైక్ 11th ఫ్లోర్లో మనల్ని 130 degreesలో ఇన్క్లైన్లో పెడతారు. చూడండి గైస్, ఆల్మోస్ట్ 7:30 అయింది. ఈ పెద్ద మనిషి ఉన్నాడే మళ్ళీ చీపాలని చెప్పి పట్టుకొచ్చిండు. లైన్ లేదండి. ఆ పెద్ద మనిషి ఏమో ఫోన్ నొక్కుంటుండు. నేను రానంటాడు దేనికి? ఆ షో ఉన్నది ఇంకా చూడలేదు. Again for this T-fall. ఇక అక్కడి నుంచి వండర్లో మనం చూడాల్సిన ముఖ్యమైన స్క్రీన్స్ హైపర్వర్స్. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ అండి. మనల్ని చిన్న బెంచెస్ కూర్చోబెడతారు. అసలు వాటర్ అసలు మనం సముద్రంలో ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేట్లో నెక్స్ట్ లెవెల్ షో ఉంటుంది అక్కడిక్కడ. ఇంకా అటు నుంచి మేము ముందరికి వెళ్ళాం లైక్ మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గరికి. ఇక్కడనే మేము ఈక్వినాక్స్ చూసాం. మార్నింగ్ నుంచి దీన్ని మిస్ చేసాం యాక్చువల్గా, బట్ దీన్ని కూడా కంప్లీట్ చేయాలనుకున్నాం. సో మిషన్ ఇంటర్స్టెల్లార్ తర్వాత అదే నెక్స్ట్ మా టార్గెట్. ఈ మిషన్ ఇంటర్స్టెల్లార్ విషయానికి వస్తే ఏషియాలోనే వన్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్తో ఉండే 4DX థియేటర్ అండి. అసలు మాటల్లో లేవు. వండర్లా మొత్తం ఒక ఎత్తైతే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు వెళ్తే తప్పకుండా దీన్ని సందర్శించండి. లైక్ మిస్ చేయకండి. లేట్ అయినా సరే లైక్ ఆల్మోస్ట్ 10 PM వరకు ఉంటుంది. సో అందుకే మేము 11 hours పాస్ తీసుకున్నాం. ఇక్కడ క్యూ లైన్లో ఆల్మోస్ట్ మేము 1 hour దగ్గర ఉన్నా సరే ఆ 1 hourకి వెయిటింగ్కి వర్త్ ఫర్ ఏ వాచ్ అండి. ఇది అస్సలు మాటలు లేవు. ఇంకా షో కంప్లీట్ చేసుకొని చెప్పాం కదండి ఈక్వినాక్స్ దీన్ని మిస్ చేయకూడదని.
అసలు మామూలుగా నాకు చేయలేదు మమ్మల్ని లాస్ట్లో. అక్కడి నుంచి మళ్ళీ మేము వచ్చాము వండర్ స్ప్లాష్కి. మార్నింగ్ మేము వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద లైన్ ఉన్నది, ఇప్పుడు ఎవరు లేరు. సో ఎంజాయ్ పొండవు. సింపుల్గా ఈ వండర్ స్ప్లాష్ కంప్లీట్ చేసుకొని ముందరనే బంపింగ్ కార్స్ ఉంటాయండి. బంపింగ్ కార్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనుకొని వెళ్ళాం. ఆల్మోస్ట్ నియర్లీ 10 అవుతుంది. సో పెట్టిన దానికి మొత్తం మేము పైసా వసూలు చేయందే బయటకు వెళ్ళకూడదు అనుకున్నాం. పార్క్లో మనకు అడుగడుగున మ్యాప్స్, డ్రింకింగ్ వాటర్, కావాల్సిన కామన్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే లైక్ వాటర్ రైడ్స్ని ఎందుకు కవర్ చేయలేకపోయినానంటే యాక్చువల్గా దెర్ వాజ్ అన్ మిస్టేక్ అండి. వాటర్ వెళ్ళిపోయినాయి కెమెరాలకి, ఫోన్కి. సో ఇప్పుడు నాకు మళ్ళీ పెద్ద టాస్క్ అది. ఇదే మనం ఇంతవరకు చెప్పుకున్న బంపింగ్ కార్స్ అండి. మేము వచ్చేసరికి పెద్ద లైన్ కూడా లేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీట్ విత్ న్యూ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్. Please don't forget to like, share and subscribe, guys.